కదా నువ్వు. ఆయన అందరూ కాబట్టి కుటుంబంలో ఎవరు నమ్మట్లేదు వారిని అనేది అర్థమవుతోంది. సరే, ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పినా ఎవరు చెప్పినా ఐపీసీని అమలు చేయకుండా ఈ వైసీపీని అమలు చేశారు చూడండి, వారి మీద చర్యలు కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం నుంచి. కోరుకోవడం కాదండి, అసలు బాధపడుతున్నాం, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి అందరూ బాధపడుతున్నారు. మరి అదే, మరి ఇప్పుడు ఆ డిమాండ్ కూడా వస్తుంది తర్వాత. ఎందుకు కాలయాపన జరుగుతుంది, ఎందుకు ఉపేక్షిస్తున్నారు, ఎందుకింత ఇంకా ఆలోచిస్తున్నారు అనేది సర్వత్రా కూడా చాలా నిరసనగా ఉంది కార్యకర్తల్లో, క్యాడర్లో. అవును, ఒకరికొకరు ఎంతకాలం ఊరుకుంటారు? ఒకళ్ళ మీద కూడా ఇప్పటి వరకు ఒక కేసు పెట్టలేదు, ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు, ఎవరికి పనిష్మెంట్ ఇవ్వలేదు. ప్రజలు పనిష్మెంట్ ఇవ్వాలనేది కూడా ఓటేసిన దాంట్లో ఒక భాగమే. అభివృద్ధిని కోరుకున్నది ఎంత కరెక్టో, మంచి పరిపాలన కోరుకున్నది ఎంత కరెక్టో, ఈ దుర్మార్గులను శిక్షించాలి, ఈ నోటు దోలతో ఉన్నటువంటి వాళ్ళని, మరో రకమైన దోలతో ఉన్నటువంటి వాళ్ళని, రాష్ట్రాన్ని దోచిన వాళ్ళని, కబ్జా చేసిన వాళ్ళని శిక్షించాలనేది కూడా వాటర్ కాన్సెప్ట్. అందులో కూడా 50% అదే కాన్సెప్ట్ తో జగన్ ఓడించాలని ఓటేశారు, ఈ ప్రభుత్వం దించాలని ఓటేశారు. పెట్టిన క్యాండిడేట్ ని కూడా చూడలేదు, ఎవరు క్యాండిడేట్ అనేది కూడా చూడకుండా ఓటు కొట్టారండి. ఎందుకు కొట్టారంటే జగన్మోహన్ రెడ్డిని కోని లోపల పెట్టి కుమ్మాలి, కొట్టాలి, శిక్షించాలి అనేదే వాటర్ కాన్సెప్ట్. ఇది వాస్తవం. దీన్ని ప్రభుత్వం చట్ట ప్రకారం వెళ్ళినా, మీరు ఇప్పుడు చట్ట ప్రకారం వెళ్ళినా సరే పెద్ద ఎత్తున వారిలో బయటకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అంతమంది మీద అన్ని కేసులు ఉన్నాయి. చట్ట ప్రకారం వెళ్తేనే జైలు సరిపోవేమో. పుట్టల్లో పాములాగా బయటకు వస్తున్నాయండి ఈ విషయాలు, కట్టలుగా. అసలు పుట్టలు పగిలి పుట్టల్లోంచి పాములు బయటకు ఒకేసారి వచ్చినట్టుగా, వేలాది వందలాది పాములు వచ్చినట్టుగా ఆరోపణలు, వాస్తవాలు, నిజాలు బయటకు వస్తున్నాయి. ఒకటా రెండండి, అసలు ఇంకా రానున్న 2-3 రోజుల్లో చాలా పెద్ద పెద్ద విషయాలు బయటకు రాబోతున్నాయి. కానీ ఇవి సీరియల్ లాగా విషయాలు వస్తానే ఉన్నాయి, సీరియల్ లాగా వస్తానే ఉంటున్నాయి, కానీ చర్యలు ఎక్కడా కనపడలేదని బాధపడుతుంది క్యాడర్. రైట్, రజనీ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి.